హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శరభన్న సలహా లింగన్న వైద్యం. ఈ కథను రచించిన వారు జె ఉదయనాగ శిరీష గారు. జొన్నాడ అనే గ్రామంలో శరభన్న అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు. అందుచేత ఏ దిక్కు ముక్కు లేని మేనల్లుడు లింగన్న అనే అతన్ని చేరదీసి పెంచాడు. శరభన్న లింగన్నను రోజు తన వెంట తీసుకుని వెళుతూ పౌరోహిత్యం నేర్పేవాడు. ఇలా ఉండగా ఒకనాడు శరభన్నకు పాత పంచాంగాలతో పనిపడింది. ఆయన తాతల నాటి నుంచి కట్టకట్టి అటక మీద పెట్టిన పంచాంగాలను క్రిందకు దించాడు. తర్వాత పంచాంగాల దుమ్ము దులిపి ఒక్కొక్కటే పరిశీలించసాగాడు శరభన్న. ఆ సమయంలో పంచాంగాల కట్టలో ఆయనకు పురాతన ఆయుర్వేద గ్రంథం ఒకటి కనిపించింది. అందులో అనేక వ్యాధులకి అందరికీ తెలిసి అందుబాటులో ఉండే మూలికల వైద్య విధానము రాసి ఉంది. ఆ గ్రంథాన్ని శరభన్న తన భార్యకు ఆసక్తిగా చూపాడు. శరభన్న భార్య ఆ గ్రంథం చూసి చాలా సంబరపడి, అలా అని అంతగా నమ్మంగాని దేవుడు చాలా మంచివాడు, ఆయన మంచితనము మన అదృష్టము కలిసొచ్చి మనకి ఈ గ్రంథం దొరికింది. రేపటి నుంచి మీరొక పని చేయండి. మంచం పట్టి కాస్త అటూ ఇటుగా ఉన్నవాళ్ళకి గ్రంథంలో చెప్పినట్లు మందివ్వండి. బ్రతికాడా మీకు వైద్య కట్నం, కాదు మీరు పురోహితులు గనక గోదానం వస్తుంది. అటు ఇటు ఇటు అటు అయినా మనకే మేలు. ఏమాత్రం నష్టం అన్నమాటే లేని బహు మేలైన వృత్తి అన్నది. శరభన్నకు భార్య సలహా నచ్చింది. అయితే ఇన్నేళ్లుగా లేనిది హఠాత్తుగా వైద్యం ప్రారంభిస్తే జనం నమ్మరు. అందుచేత ఆ పనేదో తన మేనల్లుడు లింగన చేత చేయించాలనుకున్నాడు. తొందరలోనే శరభన్న సలహాలతో లింగన్న చిన్న వైద్యుడిగా మారిపోయాడు. తలనొప్పి, గజ్జి, తామర వంటి చిన్న చిన్న రోగాలకి మామ పుస్తకంలో చూసి చెప్పినట్లుగా మూలికలు తెచ్చి లింగన్న వైద్యం చేసేవాడు. కానీ ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడున్న కారణంగా పెద్ద పెద్ద రోగాలకి మేనల్లుడికి చిట్కాలు చెప్పే సాహసం చేయలేకపోయాడు శరభన్న. ఒక రోజున శరభన్న లింగన్న పొరుగుళ్ళో పెళ్లి చేయించి తిరిగి వస్తున్నారు. దారిలో వాళ్ళకి గ్రామాధికారి పాలేరు ఎదురుపడి, అయ్యా, మన గ్రామాధికారి మాట పలుకు లేకుండా పడిపోయాడు. సమయానికి వైద్యుడు గరుడాచారి కూడా ఇంటలేరు. అయ్యగారిని చూసి ఊరి పెద్దలందరూ ఆయన చివరి గడియల్లో ఉన్నాడంటున్నారు. లింగన్న గారిని ఏమైనా రక్షించగలరేమో అని అమ్మగారి ఆశ. మీకోసము కాలుగాలిన పిల్లిలా ఎప్పుడొస్తారా అని ఊరు పొలిమేర అంతా గాలిస్తున్నాను అన్నాడు. జరిగిందేమిటంటే గ్రామాధికారి భోజనం చేసి పొలం వచ్చాడు. పాలేరు చెట్టునే మగ్గిపోయిన మామిడి పండు ఒకటిస్తే తిన్నాడు. దాహంగా ఉందని కొబ్బరి బొండా నీళ్లు తాగాడు. 2 రోజుల క్రితము దక్షిణ పొలంలో వేప చెట్టుకు పట్టిన తేనె పట్టు నుంచి పిండిన తేనె ఎలా ఉంటుందో రుచి చూశాడు. ఆ తర్వాత ఏదైనా తిన్నా తాగినా వెంటనే అలవాటుగా వేసుకునే తమలపాకులు వేసుకున్నాడు. కొంచెం సేపటికి నోట మాట లేక గుడ్లు తేలవేసి పడిపోతే పాలేరు మరికొందరు సహాయంతో ఆయన్ని ఇంటికి చేర్చాడు. పాలేరుని మాటల్లో పెట్టి విషయమంతా తెలుసుకున్న శరభన్న ఇంటికి వెళ్ళగానే గ్రంథం తిరగేసి మామిడి, కొబ్బరి బొండము, తేనె పుచ్చుకున్న తర్వాత కనీసము 1 గంట సేపన్న ఆగకుండా తాంబూలం సేవిస్తే విషప్రయోగమంత ప్రమాదమైతుందని తెలుసుకున్నాడు. దానికి విరుగుడు దిరిసెన చెట్టు వేరు, ఆకు, బెరడు, పువ్వు, కాయ చూర్ణం చేసి ఇవ్వటమే. వెంటనే శరభన్న లింగన్న సాయంతో దిరిసెన పంచచూర్ణాన్ని తయారు చేశాడు. పని పూర్తయ్యాక శరభన్న లింగన్నతో, లాభం గల కాలమైతే గురుడు ఏకాదశ ముందున్నాడంటారు. నీ కాలం బాగుంది, నాతో పాటురా. ఈ మందు గ్రామాధికారికిచ్చి గ్రామంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో అన్నాడు. శరభన్న లింగన్న గ్రామాధికారి ఇంటికి వెళ్లారు. ఇంటి నిండా జనం. గ్రామాధికారి మంచం మీద గుడ్లు తేలేసి ఆయాసపడుతున్నాడు. లింగన్న దిరిసెన చూర్ణం పట్టుకొని మెల్లగా గ్రామాధికారిని సమీపించాడు. అప్పుడు ఊళ్ళో అందరూ శకునాల సూరన్న అని పిలిచే ముసలాయన గొంతు గట్టిగా సవరించుకొని, ఘనవైద్యుడు గరుడాచారి గారు ఊళ్ళో లేనందున ఆయన చేయవలసిన వైద్యము ఈ కుర్ర లింగన్న గారి చేతబడింది. మామ శరభన్న గారు కూడా వెంట ఉన్నారు గనక అటైతే వైద్య కట్నం, ఇటైతే కపిల గోదానం. ఏమైనా ఆయుషున్న వాడి మీద యముడి విషప్రయోగమైనా పనిచేయదు అన్నాడు.
ఆ మాటలకి లింగన్న శకునాల సూరన్న కేసు కోపంగా చూసి గ్రామాధికారి నోటిని బలవంతంగా తెరిచి దిరిసిన చూడడం నోటిలో వేసి నీళ్లు పోసి గుటకపడేలా చూశాడు. కొంచెం సేపట్లో గ్రామాధికారి ఆయాసం తగ్గింది. మరికొద్దిసేపట్లో ఆయన మంచం మీద లేచి కూర్చున్నాడు. దీనితో వైద్యుడిగా లింగన్న పేరు గ్రామమంతా మారుమోగిపోయింది. ధన్వంతరి మారువేషంలో వచ్చాడని లింగన్నను అందరూ పొగిడారు. గ్రామాధికారి శరభన్నను లింగన్నను ఘనంగా డబ్బిచ్చి సత్కరించాడు. గ్రామాధికారి జబ్బు, లింగన్న చేసిన వైద్యము ఆ నోటా పడి జమీందారు గారి ఆస్థాన వైద్యుడి చెవిన పడింది. ఒక అనుభవం లేనివాడు అంత గొప్ప వైద్యం చేయగలిగాడంటే అతడికేదో అద్భుత వైద్య గ్రంథం దొరకుండాలని ఊహించాడు ఆ ఆస్థాన వైద్యుడు. ఆయన లింగన్నకు కబురు చేసి పిలిపించి నయానా భయానా మాటల్లో పెట్టి తన ఊహ సరైనదేనని గ్రహించాడు. అప్పుడు ఆయన లింగన్నతో, నాయనా, ఏ విద్య అయినా గురువుల శుశ్రూషలో పట్టుదలగా అభ్యసించితే తప్ప లేకపోతే రాణించదు. నీ దగ్గర ఉన్న అద్భుత గ్రంథంలోని వైద్య విధానము అనుభవ వైద్యమే కాదనను. కానీ అది అన్ని వేళలా మంచి చేయదు. ఎప్పుడైనా వికటించవచ్చు. నేను నీకు శాస్త్రీయ పద్ధతిలో వైద్యం నేర్పుతాను. అయితే నా దగ్గర విద్య పూర్తయ్యాకే ఆ గ్రంథాన్ని ఉపయోగిస్తానని ముందుగా నాకు మాట ఇవ్వాలి అన్నాడు. ఆస్థాన వైద్యుడి మాటలు లింగన్నకు సమంజసంగా తోచాయి. అతడు ఆస్థాన వైద్యుడి వద్ద కొంతకాలం శిక్షణ పొంది జమీందారు గారి అధికార ముద్రతో అర్హత గల వైద్యుడయ్యాడు. ఆ తర్వాత లింగన్న శరభన్న కూతుర్ని పెళ్లాడి అక్కడే ఉంటూ శాస్త్రీయంగా నేర్చిన వైద్య విద్యకు తోడుగా అటక మీద దొరికిన అద్భుత గ్రంథాన్ని కూడా ఉపయోగించుకుంటూ జొన్నాడులోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు పిసినిగొట్టు డబ్బు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. పూర్వం ఒక పట్టణంలో భద్రుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. అలాంటి పిసినారి పుట్టలేదు, పుట్టబోడు అని అంతా చెప్పుకునేవాళ్ళు. ఒక రోజున భద్రుడు కాలినడకన ఎక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు. అప్పుడు ఆయన చొక్కా జేబులో నుంచి రూపాయలు క్రింద పడ్డాయి. భద్రుడు చప్పున లేచి వాటిని ఏరుకున్నాడు. అయితే ఒకటి తక్కువైంది. ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు, కనపడలేదు. భద్రుడు ఆ రూపాయి తనకు దొరకపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు. ఆ దారిలో చాలామంది వెళ్లారు, కానీ ఎవరికీ అది దొరికినట్లు ఆయనకు తోచలేదు. భద్రుడు హతాశుడై ఇల్లు చేరి భార్యతో జరిగింది చెబితే ఆమె, ఈ పట్నంలో ధర్మం 4 పాదాలా నడుస్తున్నదని మీకు తెలుసు. సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి. మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా ఒప్పజెప్తారు అన్నది. ఈలోగా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి అక్కడికి దగ్గరలోనే ఉన్న పొదల్లోకి చేరి ఆ పొదలో పాములు పట్టబోయిన నాగన్న అనేవాడికి దొరికింది. ఏనాడూ లేనిది ఆ రూపాయి దొరకగానే వాడికి మద్యం పుచ్చుకోవాలని అనిపించింది. వాడు వెంటనే బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు. దుకాణం యజమాని వాణ్ణి చూసి, ఏనాడూ లేనిది నీవిటి వచ్చావేమిట్రా నాగన్నా అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు. ఏమో, ఇంతకు కొన్ని క్షణాల ముందు ఈ పాడుబుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణం యజమానికి రూపాయి ఇచ్చి మద్యం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంతలో అటుగా భీముడనే వస్తాదు పోతూ దుకాణం యజమానికి కనిపించాడు. యజమాని వాణ్ణి దగ్గరికి పిలిచి రహస్యంగా, మనిషన్న వాడికి శత్రువంటూ ఎవడో ఒకడుండకపోడు. ఎన్నడూ లేంది ఈ క్షణాన ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారయ్య మీద పగ సాధించాలనిపిస్తున్నది. నువ్వు పోయి వాణ్ణి తంతానంటే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు. భీముడికి వాళ్ళ మీద వీళ్ల మీద చేయి చేసుకునే అలవాటు లేదు. న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్ళని చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలన్నది వాడి తాపత్రయం. వాడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తల ఊపబోతున్నంతలో యజమాని వాడి చేతిలో రూపాయి పెట్టాడు. భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను 4 తన్నాడు. బంగారయ్య ఏడుస్తూ, అకారణంగా నన్ను తన్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాళ్లే అన్నాడు. మొదటిసారిగా భీముడికి దేవుడంటే భయం కలిగింది. వాడు వెంటనే గుడికి వెళ్ళి పూజారి చేతిలో రూపాయి పెట్టి, నా పాపాలన్నీ పోయేలా పూజ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్ళి ఆమె పాట వినాలనిపించింది.
ఆమె మువ్వగోపాల పదాలు చాలా బాగా పాడుతుంది. డబ్బు ఇవ్వనిదే ఆమె ఎవరి ముందరా పాడదు. అందువలన ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్ళి రూపాయి కాసు ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు. వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపించేసింది. తర్వాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు. ఆమె ఇల్లంతా వెతికి విసిగిపోయాక పని మనిషి గౌరిని అనుమానించింది. సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చెయ్యి. ఈరోజు రూపాయి దొంగిలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగిలించగలదు అని హెచ్చరించింది. వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరి గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపింది. ఆ రూపాయిని నిజంగానే గౌరి దొంగిలించింది. ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరగదు. ఆ రూపాయి పెట్టి మంచి రవిక గుడ్డ కొనుక్కోవాలనుకొని గౌరి బట్టల దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణానికి వసంత లేకుండా ఏనాడు గౌరి ఒక్కర్తి వెళ్ళలేదు. దీనితో దుకాణం వాడు అనుమానించి వసంత ఇంటికి కబురు పంపాడు. దొంగ దొరికిపోయింది. ఆ సాయంత్రము న్యాయాధికారి వసంతకు కబురు పంపి ఆమె వచ్చాక ₹1 కోసము గౌరికి కారాగార శిక్ష విధించటము న్యాయం కాదు. నువ్వామెను పనిలో నుంచి తీసేయి సరిపోతుంది అన్నాడు. ఆ రూపాయి నాకెంతో విలువైనది. ఎన్నడూ లేనిది గుడి పూజారి నా పాట వినటానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్ళాడు అన్నది వసంత. న్యాయాధికారి ఆశ్చర్యపోయి ఏమిటేమిటి, ఇంతకాలానికి ముసలి ఆదిశేషాచారికి మువ్వగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకర్ని పంపించి పూజారిని రప్పించాడు. పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాది భీముడిచ్చాడని జరిగిందంతా చెప్పి ఆ రూపాయిలో మంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు. అలా అలా కథ పాములు పట్టే నాగన్న వరకు నడిచాక ఆ రూపాయి ఎవరిదై ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా అక్కడికి భద్రుడు పేదరైతకుడు వచ్చారు. ఇద్దరూ ఆ రోజున చెరకు రూపాయి పోగొట్టుకున్నారు. పేదరైతు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు. న్యాయాధికారి పేదరైతు వంక జాలిగా చూసి, నువ్వు చాలా దురదృష్టవంతుడివి. నా దగ్గర ₹1 చేరింది. అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు, భద్రుడిది ఆ రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయిని భద్రుడికిచ్చేశాడు. అయ్యా, అది నా రూపాయి కాదని భద్రుడిది అని ఎలా నిర్ణయించారు అని పేదరైతు విచారంగా అడిగాడు. న్యాయాధికారి నవ్వి, భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియందెవరికి? ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు. ఆయన బారి నుంచి తప్పించుకున్న రూపాయి ఖైదు బతుకు విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది. అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తన సరదా తీర్చుకుంటున్నది. ఆ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండటం వలన అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది. ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేదరైతుదెందుకైతుంది అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు. భద్రుడు మాత్రము ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకొని ఆ రూపాయిని పేదరైతుకే విడిచిపెట్టాడు. అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక సత్కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు న్యాయసూత్రం. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వము ధర్మపాలుడనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేనివాడని పెంచుకున్నాడు. న్యాయ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావము ధర్మపాలుడిలో కొంచెమైనా కానవచ్చేది కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన ఆచరించే న్యాయసూత్రం. కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపైన పగ తీర్చుకునవచ్చుననే న్యాయము ఆ రాజ్యంలో అమలులో ఉండేది. ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు. మంత్రి సామంతులంతా ఎదుట సుఖాసీనులై ఉన్నారు. రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపైన తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో ఒక నాగుపాము దారి తప్పి వచ్చి కొలువులోకి ప్రవేశించింది. నాగుపాము కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది. కొందరు కత్తులు దూసి దాన్ని చంపేందుకు లేచి నిలబడ్డారు. కానీ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందర్నీ వారించి తన ఖడ్గంతో నాగుపామును 2 తుండాలుగా నరికేశాడు. అలా నరికినప్పటికీ
తల ఉన్న మొండెముతో నాగుపాము అక్కడి నుంచి ఎలాగో తప్పించుకొని పారిపోయి అతి కష్టం మీద పుట్ట చేరింది. నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి శోకించసాగింది. అప్పుడు నాగు తాను దారు తప్పి కొలువులోకి వెళితే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరచి, ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా, ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు. ఆ కట్టడి వలన నేరస్తుడైన యువరాజుని నువ్వు కరిచి చంపవచ్చును. ముందుగా రాజుకు మాత్రము న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది. అంతేగాని అనవసరంగా తొందరపడి యువరాజుకు హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు. నాగు భార్య ఆ రాత్రి రాజుగారి కోటలోకి ప్రవేశించి యువరాజు పడక గది చేరింది. గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి క్షణంలో చుట్టుకున్నది. యువరాజు మేలుకొని భయకంపితుడైపోయి సహాయం కోసము కేకలు పెట్టాడు. కేకలు విని దాసదాసీలందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. కానీ ఎవ్వరికీ నాగు భార్యను చంపడం ఎలాగో తెలియలేదు. యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టబెట్టుకొని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకి దెబ్బ తగులుతుంది. అలాంటి స్థితిలో ఏమి చేయటానికి వాళ్ళకి పాలుపోక కంగారు పడసాగారు. అంతలో నాగు భార్య మానవ భాషలో, ముందు రాజుగారిని పిలుచుకొని రండి, తక్షణము న్యాయ విచారణ జరగాలి. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప ప్రయత్నిస్తే యువరాజును కాటు వేస్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు. నాగు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి, నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు, ఆయన దారి తప్పి రాజసభలోకి వచ్చాడు. ఆ మాత్రానికి యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైధవ్యం కలిగించాడు. ఈ రాజ్యంలో అమలులో ఉన్న న్యాయసూత్రం ప్రకారము నేను యువరాజును చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా. నాగు భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకులపడ్డాడు. న్యాయ చట్టం ప్రకారము అన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైధవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు. కానీ తనకు అతడు ఒక్కగానొక్క కొడుకు. ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా? చేసేదేమీ లేక రాజు వెంటనే 2 న్యాయమూర్తులను పిలిపించాడు. వాళ్ళు నాగు భార్య చెప్పిందంతా పూర్తిగా విన్నారు. ఆ తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు, మహారాజా, కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టము అందరికీ తెలిసిందే. అది చాలా కాలంగా అమలులో ఉన్నది. కనుక యువరాజు వలన అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైధవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చు. నాగు భార్య ఈ తీర్పు విని అనంగీకారంగా తలాడించింది. ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించని తీర్పు. కేవలం నన్ను మోసపుచ్చడానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం. చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైధవ్యం కలిగించగలడు అని అడిగింది. నాగు భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరి మాట్లాడలేక మౌనం వహించాడు. అప్పుడు 2వ న్యాయమూర్తి ఇలా అన్నాడు, నాగు భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు. అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ, అమ్మా, నీకు సంతానం ఎందరు అని నాగు భార్యను అడిగాడు. నాకు 5 పుత్రులు అన్నది నాగు భార్య కళ్ళనీళ్ళు పెట్టుకొని. అలాగా పాపం, యువరాజు నిన్ను 5 పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట. కనుక నువ్వు ఆయన భార్యని 5 పుత్రులున్న వితంతువుగానే చేయాలి. అప్పుడు గాని న్యాయసూత్రాన్ని సక్రమంగా అనుసరించి శిక్ష విధించినట్లు కాదు. అవును కదా అని అడిగాడు. అందుకు నాగు భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ. అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు, కనుక నువ్వు మరికొంతకాలం వేచి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యువరానికి 2 పుత్రులు. ఆమె కూడా 5 పుత్రుల తల్లి అయిన తర్వాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు. ఈ తీర్పు ఆ రాజ్యంలో కొనసాగుతున్న న్యాయసూత్రానికి అనుగుణంగానే ఉన్నదని నాగు భార్య అంగీకరించక తప్పలేదు. అందువలన ఆమె రాజుగారిని ఒక కోరిక కోరింది. యువరానికి 5వ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపించమన్నది. న్యాయశీలి అయిన రాజు ఆమె కోరికకు సరే అన్నాడు. అయితే యువరానికి ఆ తర్వాత సంతానమే కలగలేదు. నాగు భార్య మాత్రము ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి ఆశతో తల పైకెత్తి చూసేది.
ఎంతకాలం జరిగినా వాళ్ళ వెంట 2 పిల్లల కంటే ఎక్కువ కనపడలేదు. ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగు భార్య. కొంతకాలానికి తన పగ తీరకుండానే నాగు భార్య మరణించింది. మరొక కథ పేరు మతిమరుపు మంత్రం. ఈ కథను రచించిన వారు వారణాసి రామకృష్ణ గారు. గవర్రాజు పెద్ద భూస్వామి. ఘరానాగా అప్పులు చేయటంలోనూ అవి తీర్చవలసి వచ్చేసరికి మొండి చేయి చూపించడంలోనూ ఆయన్ను మించిన వారు లేరు. ఒకనాడు 4 ఆశ్రితుల్ని వెంటబెట్టుకుని చేతికి తగిలించుకున్న కొంకికర్ర ఊపుకుంటూ వీధి వెంట పోతున్న గవర్రాజుకి కామయ్య శెట్టి మిఠాయి దుకాణం నుంచి కమ్మని నేతి మిఠాయి వాసన తగిలి నోరూరింది. ఆయన తన ఆశ్రితులతో హుందాగా కామయ్య శెట్టి దుకాణంలోకి ప్రవేశించి, ఏం శెట్టి, అలా వీధిని పోతూ ఉంటే నీ మిఠాయిల వాసన నన్ను గాలం వేసి నీ దుకాణంలోకి గుంజిందనుకో. మిఠాయి వాసనలోనేనా లేక రుచిలో కూడా అంత బాగుంటుందా అని అడిగాడు నవ్వుతూ. అయ్యా, తిని చూడండి, తమకే తెలుస్తుంది అన్నాడు కామయ్య శెట్టి వినయంగా. గవర్రాజు తీరుగా తనకు నచ్చిన మిఠాయిలు తిని ఆశ్రితులకు కూడా పెట్టించాడు. ఆయనకు డబ్బెంత ఇవ్వవలసి వస్తుందో అన్న బెంగలేదు. కామయ్య శెట్టికి దమ్మిడి కూడా ఇచ్చే అవసరం లేదని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. తినటం పూర్తయ్యాక గవర్రాజు, పర్వాలేదు, మిఠాయిలు బాగానే ఉన్నాయి అని కామయ్య శెట్టిని మెచ్చుకొని, సరే, మొత్తం ఎంతయిందో లెక్క కట్టు అన్నాడు. కామయ్య శెట్టి తన దగ్గరున్న పలక మీద గవర్రాజు ఆయన ఆశ్రితులు తిన్న మిఠాయిల ఖరీదు లెక్కగట్టి, అయ్యా, మొత్తం 50 రూపాయలయింది అన్నాడు. గవర్రాజు జేబులో చేయి పెట్టి కాసేపు వెతికి, నా మతిమరుపు మండా, ఏం జరిగిందో చూసావా శెట్టి? డబ్బు ఒక చొక్కా జేబులో పెట్టి మరొక చొక్కా జేబు వేసుకొని బయలుదేరాను. అయినా మునిగిపోయిందేముందిలే, నేను మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను ఇవ్వవలసిందెంతో గుర్తు చెయ్యి అన్నాడు. గవర్రాజ్ది మొండిపద్దన్న సంగతి కామయ్య శెట్టికి బాగా తెలుసు. అతని వినయము మాటల్లోనే, చేతల్లో మాత్రము మహాగడుసరి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నిర్ణయించుకున్న శెట్టి, అయ్యా, నాకు మాత్రం జ్ఞాపక శక్తి ఎక్కడ ఇచ్చింది? ఈ విషయంలో నేను తమకే మాత్రం తీసిపోను. మీ పేరు, బాకీ సొమ్ము మొత్తము ఈ గోడ మీద రాసి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా నాకు మీ బాకీ సంగతి గుర్తుకు వస్తుంది. ఆ పైన మీకు గుర్తు చేయటానికి వీలుంటుంది అంటూ గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయిసాగాడు. అది చూసి గవర్రాజు కంగారుగా, అరరే, అంతలేసి అక్షరాలతో నా పేరు బాకీ రాస్తున్నావు. నీ దుకాణానికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూస్తారు. నాకెంత అమర్యాద, పరువు తక్కువ అన్నాడు. కామయ్య శెట్టి చేసిన దానికి బాధపడుతున్నవాడిలా ముఖం పెట్టి, అయ్యా, తమరన్నది అక్షరాల నిజం. ఆ సంగతి నేను ఆలోచించలేదు సుమండి. సరే, మీ పట్టు పైపంచి ఇలా ఇప్పించండి, గోడకు తగిలించి ఉంచుతాను. అది చూసినప్పుడల్లా నాకు, అది భుజం మీద లేదని తెలిసినప్పుడల్లా మీకు చప్పున బాకీ సంగతి గుర్తుకు వస్తుంది. సంగతి 3వ కంటికి తెలియదు. మన ఇద్దరి మతిమరుపుకు ఇదే మంచి పరిష్కారము అన్నాడు. ముందు గొయ్యి వెనకను ఇలా తయారైంది గవర్రాజు పరిస్థితి. పైపంచ శెట్టికి ఇచ్చినా, గోడ మీద తన పేరు అలాగే ఉంచినా ఊళ్ళో పరువు పోక తప్పదు. తన మతిమరుపు మంత్రము కామయ్య శెట్టి మీద పారదని గ్రహించిన గవర్రాజు మారు మాట్లాడకుండా శెట్టికి డబ్బు చెల్లించి దుకాణంలో నుంచి వేగంగా బయటికి నడిచాడు. మరొక చిన్న కథ పేరు ప్రవేశం ఉచితం. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. హేలాపురిలో విశ్వేశ్వరుడు అనే ఆయనది పేరు పొందిన నాటక కళా సమితి. అయితే క్రమంగా ప్రజలు రుసుము చెల్లించి నాటక ప్రదర్శన చూడటానికి రావటం తగ్గిపోయింది. ఈ స్థితిలో విశ్వేశ్వరుడు పారిజాతాపహరణము అనే నాటకాన్ని రచించి దాని ప్రదర్శనకయ్యే ఖర్చుల గురించి తన మిత్రుడైన సుదర్శనుడితో చెప్పాడు. సుదర్శనుడు విశ్వేశ్వరుడికి ప్రదర్శన ఖర్చులకు గాను కొంత డబ్బిచ్చి వచ్చే శుక్రవారం రాత్రి నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చెయ్యి అని చెప్పాడు. ఈ లోపల సుదర్శనుడు పారిజాతాపహరణము అనే అద్భుత నాటక ప్రదర్శన ప్రవేశము ఉచితము అని ప్రచారం చేయించాడు. నాటకం రోజున ప్రదర్శనశాల జనంతో క్రిక్కిరిసిపోయింది. ప్రదర్శన ముగిశాక జనం నాటకాన్ని గొప్పగా పొగుడుతూ బయటికి వెళ్లబోయేంతలో ద్వారాల దగ్గర సుదర్శనుడు ఉంచిన వాళ్లు రుసుం చెల్లించమన్నారు. ఇది దురన్యాయం, ప్రవేశం ఉచితమని ప్రకటించారు కదా అన్నారు ప్రేక్షకులు. అవును, ఉచితము ప్రవేశం మాత్రమే, నిష్క్రమణకు రుసుం చెల్లించాలి
అన్నారు సుదర్శనుడి మనుషులు. చేసేది లేక ప్రేక్షకులు రుసుం చెల్లించి బయటపడ్డారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.